హలో హాయ్ దిస్ ఇస్ సాయి శృతి 95. నేనైతే నెల్లూరులో ఉన్న వైఎంసీ గ్రౌండ్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే బాహుబలి సెట్టింగ్తో ఎగ్జిబిషన్ అయితే ఓపెన్ చేసేసారు. చూసారా జైంట్ వీల్ ఎంత బాగుందో. నేను టింకు డాడీ అక్క అయితే వచ్చేసాం ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేయడానికి. సరే చూసేద్దాం తండి. ఇక్కడైతే రైట్ సైడ్ మనకి టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు ఒక పర్సన్కి టికెట్ అయితే 50 రూపీస్ ఉండేది. ఇప్పుడు పర్ హెడ్ అయితే 80 రూపీస్ అయింది. 30 రూపీస్ పెంచేసారు కదా. హాయ్ చెప్పి గబ్బగబా లోపలికి వెళ్దాం అనింది టింకు. చూడండి మేమైతే ఇప్పుడు ఎంట్రీలోకి వచ్చేసాం. సో ఇక్కడైతే బాహుబలి సెట్టింగ్ని అయితే స్టార్టింగ్లోనే పెట్టేశారు. సో బాహుబలి 1లో అయితే ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళని మెయిన్ క్యారెక్టర్స్ని పోస్టర్స్గా దింపేశారు. ఇక్కడైతే ప్రభాస్ పోస్టర్స్ ఎక్కువగా పెట్టేశారు. అందరూ జనాలు ప్రభాస్ ఎక్కడైతే పోస్టర్ ఉందో అక్కడికి వెళ్ళేసి వీడియోస్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసేస్తున్నారు. చూడండి ఎంతమంది వస్తున్నారో వాళ్ళందరూ ఫొటోస్ దిగడానికే ఫస్ట్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. మనకైతే ప్రభాస్ని ఎక్కడెక్కడ పెట్టారో అక్కడంతా జనాలు అయితే గుమ్మిగూడుతున్నారు. చూసారా. మనకి సినిమాలో జరిగిన దాంట్లో కానీ కొన్నిటిలో మెయిన్ పార్ట్స్ అయితే ఉన్నాయో వాటిని గుర్తుకొచ్చేలాగా మూవీ మొత్తాన్ని కలిపి తీసినట్టు మొత్తాన్ని ప్రజెంట్ చేసేసారు. చూసారా బల్లాల దేవ బుల్ ఫైట్ అయితే గుర్తుంది కదా, దాని గురించి ఇది పెట్టారు పోస్టర్. వెనకాల కనిపిస్తుంది కదా ఏనుగు, అదైతే కాలకేయ ఫైటింగ్లో వస్తుంది కదా. చూడండి మొత్తం కాలకేయ ఫైటింగ్ని అయితే ఇటు సైడ్ అమర్చేశారు. దాంట్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ని అందరినీ దింపేశారు. మాకైతే ఈ బాహుబలి సెట్టింగ్ అయితే నచ్చింది. చూడండి మెయిన్ క్యారెక్టర్స్ని అయితే కట్టప్పని కానీ బిచ్చల దేవుడిని కానీ ఇలాగా మనకైతే ఈ ఫస్ట్ మూవీ అయితే గుర్తొచ్చేస్తుంది ఈ క్యారెక్టర్స్ని చూడగానే. అనుష్కనైతే దింపేశారు అనిపించింది మాకైతే. ఇంకైతే ఎంట్రీలోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే మెయిన్గా ఎక్కడైనా ఉత్సవాలన్నా ఎగ్జిబిషన్స్ అన్నా జాతరలన్నా మెయిన్గా మేమైతే వెళ్ళేది ఇలాంటి షాపింగ్ కోసమే. సో మనమైతే ఎన్నో మల్టిపుల్ కలెక్షన్స్ని ఒకే దగ్గర అయితే చూసి మనకు నచ్చినట్టు తీసేసుకోవచ్చు. మనమైతే ఆన్లైన్లో ఎన్నెన్నో బుక్ చేస్తుంటాం, వాటిలో ఎలా ఏ వస్తాయో తెలియదు. కానీ ఇలాంటి దగ్గర మనకు నచ్చింది మనకు తక్కువ ఉన్న ప్రైస్లో మనం తీసుకోవడానికి చూడొచ్చు. చూడండి మా టింకు అయితే ఫస్ట్ వెళ్ళి వాటర్ బాల్స్ అడిగింది. మేమైతే ఫస్ట్ అవి షాప్ చేసేసాం. నెక్స్ట్ మెటల్ వేర్స్ అన్నీ ఉన్నాయి. సో లేడీస్ అంటే ఏ టచ్ చేస్తారో వాటినైతే నేనైతే చూపిస్తున్నాను. చూడండి ఇవన్నీ అయితే నేను కొనలేదు, కానీ కొన్ని అయితే మేము తీసుకున్నాం. ఎవరైతే రాలేదో ఎవరైనా రావాలనుకుంటున్నారో వీటినన్నింటినీ అయితే ఇక్కడైతే పెట్టేశారని చూపించడానికి ఈ వీడియో నేనైతే చేస్తున్నాను. సో చూసి ఎంజాయ్ చేయండి. మేమైతే ఈ షాప్కి ఎందుకు వచ్చామంటే మా టింకు కోసం. మా టింకుకి రేపటి నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో స్టిక్కర్స్ కోసం అయితే వచ్చేసాం. అలాగే మా ఇంట్లో మా అక్క ఇండోర్ డెకరేషన్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. సో స్టిక్కర్స్ అన్నీ చాలా బాగున్నాయి, మంచిగా యూజ్ అవుతాయి. చూసారా పెన్సిల్స్ షార్ప్నర్స్ అండ్ ఎరేజర్స్ బొమ్మలు అయితే ఎన్నో ఉన్నాయి, పిల్లలకి నచ్చేలాగా ఉన్నాయి. బాల్ బ్యాటిల్ చూసి పరిగిస్తా వెళ్ళిపోతుంది టింకు. కానీ ఇక్కడ ఏంటంటే 10 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు వాళ్ళైతే పెట్టారు. ఇదైతే 10 రూపీస్ అంటండి. ఒక కప్ వచ్చి 10 రూపీసే. సో ఇక్కడైతే మేము మాకు కావాల్సిన కొన్ని వస్తువులను అయితే షాప్ చేసేసాం. ఇక్కడ కూడా టింకు కోసమే స్నాక్స్ బాక్స్ అని అలాంటివి దొరుకుతాయని చెప్పి చూసి తీసుకున్నాం మేమైతే. కొన్ని యూస్ఫుల్ అయితే తక్కువ రేట్లోనే ఉన్నాయి. కీ చైన్స్ అయితే చాలా బాగున్నాయి. నేను కాలేజ్ చదివేటప్పుడు నేనైతే ప్రతి జిప్కి నా బ్యాగ్లో ఒక్కొక్క కీ చైన్ వేసేదాన్ని ఒక్కొక్క మోడల్లో. సో నాకైతే భలే నచ్చుతాయి కీ చైన్స్ అయితే, అందుకనే నేను చూపిస్తున్నాను. రోల్డ్ గోల్డ్ రింగ్స్ అండి అవన్నీ. గేమ్స్ అయితే ఇక్కడితో షాప్స్ కంప్లీట్ అయిపోయాయి. పర్చేసింగ్స్ అంతా ఇప్పటి నుంచి గేమ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అవి అయితే బంతితో కొడితే 3 టైమ్స్ లోపల మొత్తం పడిపోవాలి.
ఇవైతే నెంబరింగ్ గేమ్. బాణాలు వేయాలంటండి గురి చూసి. బాహుబలి పోస్టర్నే కంప్లీట్గా పెట్టేశారు వాళ్ళైతే. ఇదైతే బెలూన్స్ అండ్ గన్ గేమ్. రింగ్ గేమ్ ఎప్పుడు మేమైతే కనుపూర్ జాతరకి వెళ్ళినా ఆడేదాన్ని. ఇక్కడైతే నేనైతే ఆడలేదండి. టింకు అయితే చూడగానే ఆ బెలూన్ దాంట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు నేనైతే జారాల్సిందే అని చెప్పేసింది. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికే వెళ్ళిపోయాము. టికెట్ అయితే తీసేసుకున్నామండి. 70 రూపీస్ ఛార్జ్ చేశారు టికెట్. గబగబా టింకు అయితే ఎక్కేసింది, కానీ ఎక్కువ గాలి వస్తుందని చెప్పి దింపేశారు. చూసారా పైన గాలికి ఎలా ఊగుతుందో. సో ఇదంతా గ్యాసే కాబట్టి వాళ్ళైతే దింపేశారండి. పిల్లల్ని అందరు తీసుకెళ్ళిపోతున్నారు. అంతా అంటే దింపేశారు కదా, వద్దు అని చెప్పేశారు, ఎక్కువ గాలి వస్తుందని చెప్పేసి. పొటాటో స్టిక్స్ అంటండి. ఇదైతే ఒకటి వచ్చి 50 రూపీస్ చెప్పారు. నెక్స్ట్ ఇటు తిరగంగానే డ్రాగన్ ట్రైన్ కనిపించింది. ఖచ్చితంగా దీన్ని అయితే ఎక్కాల్సిందే అని చెప్పింది. ఎక్కిపిచ్చేసాం. హాయ్ చెప్పేస్తుంది టింకు జర్రని తిరుగుతూ. చిన్నపిల్లలకైతే చాలా ఉన్నాయి, కార్ అని చెప్పేసి, సైకిల్ అలాంటివి. సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. దగ్గరలో మిరగలకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. చూడండి జైంట్ వీల్ అయితే ఎక్కాలనింది, చిన్న పాప కాబట్టి ఎక్కిలేదు. బ్రేక్ డ్యాన్స్, కొలంబస్ అన్నీ ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం తిరిగి అయితే అలసిపోయాం. ఇంకైతే మేమైతే సోడా తాగాలని ఫిక్స్ అయిపోయాం. సో మా డాడీ అయితే ఆర్డర్ ఇచ్చేసాడు. నేనైతే నా సోడాని అలా కొట్టేశా. బ్రేక్ డ్యాన్స్ అయితే కళ్ళు తిరిగేసాయి. పక్కకొచ్చి మేమైతే మొత్తం చూస్తూ ఉన్నాము. జైంట్ వీల్ అయితే ఎక్కాలనుకున్నాం కానీ ఎక్కలేకపోయాం. చూసారా స్టార్టింగ్లో టింకు అయితే గాలి వస్తుందని దిగేసిందని చెప్పాను కదా, ఇది ఇప్పుడైతే ఇలా అయిపోయింది. సో మీ పిల్లల్ని ఎప్పుడైనా తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి. గాలి ఎక్కువగా ఉంది, అందువల్లనే అదైతే గ్యాస్ అంతా తీసేస్తున్నారు. మనకైతే ఇక్కడ ఫుడ్ కోసం ఏ ఇబ్బంది పడకుండా అన్నీ పెట్టేస్తున్నారు. చూసారా చిన్నపిల్లలకైతే జీప్ అని చెప్పేసి, సైక్లింగ్, చూడండి హార్స్ అయితే బాగా నచ్చింది టింకుకి, తొందరగా దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. అన్నిటినీ ఒక రౌండ్ వేసి అయితే దిగేసింది. కరెంటు పోయిందంట. సో జనరేటర్ అయితే రన్ అవుతూ ఉంది. చూడండి ఆ కరెంటు పోయిందని చెప్పేసి కిడ్స్ ప్లే అని చెప్పేసి బాల్స్ దాంట్లోకి వెళ్ళిపోయింది. ఆ పాపతో కలిసి ఒక ఆట అయితే కంప్లీట్గా ఆడేసింది. సో టింకు అయితే బాగా ఎంజాయ్ చేసింది. సో పవర్ పోవడం వల్ల మేమైతే తిరగలేకపోయాం లాస్ట్లో. చూడండి వాళ్ళిద్దరు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసేసారు. సో సమ్మర్లో లాస్ట్గా స్కూల్ బిఫోర్ టైంలో ఈ ఎగ్జిబిషన్ అయితే టింకుకి బాగా మంచిగా నచ్చేసింది. సో మనమైతే ఎగ్జిట్కి అయితే వచ్చేసాం. ఎగ్జిట్ అని చెప్పి ఎంట్రీ చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా, వీళ్ళైతే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయితే కంబైన్ చేసేసారు. సో ఎంట్రీలో ఎవరైనా ఏమన్నా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడం మిస్ అయితే ఎగ్జిట్లో మరొకసారి తీసేసుకోవచ్చు. అందుకే ఇంకొకసారి చూపిస్తున్నాను. ఎవరైతే రాలేకపోయారో వాళ్ళైతే చూసి వీడియోని ఎంజాయ్ చేయండి. దగ్గరలో ఎవరైనా వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి పిల్లలతో ఎంజాయ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి స్కూల్ ముందర రీక్రియేషన్ లాగా ఉంటుంది. సో స్కూల్ స్టార్ట్ అయ్యాక మేమైతే ఇక్కడికి వెళ్ళాం, మా పేరెంట్స్తో ఇలా ఎంజాయ్ చేసాం అని చెప్పుకోవడానికి చాలా మంచి మెమరీస్ని అయితే మనం ఇచ్చిన వాళ్ళని అయితే అవుతాం. సో మీకైతే ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో కావాలనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చూడండి ఎగ్జిట్ అయితే ఇలాగా వెళ్ళిపోతున్నాం. సో సాయి శృతి 95.
మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.